అందరికీ నమస్కారం అండి. నా పేరు యమున. నేను ప్రజాప్రతినిధిగా వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతం మనం పలమల గ్రామంలో ఉంటున్నాము. ఇక్కడ పలమల గ్రామంలో నిరంజన్ రెడ్డి అనే రైతు ఉన్నారు. వారు నర్సరీ మరియు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడ ప్రకృతి వ్యవసాయం కోసము నారు పోయడం జరిగింది. మనం ఇక్కడ నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. రైతు మాట్లాడాల్సింది. ప్రజాప్రగతి ట్రస్ట్ వారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ప్రజాప్రగతి ట్రస్ట్ వారి ద్వారా బీజామృతం తయారు చేశాను. మాకు బీజామృతము, జీవామృతం ఇన్ని ఎలా తయారు చేయాలని నేర్పించారు. మొట్టమొదటిగా బీజామృతం తయారు చేసి పంటకి ఎలా ఉపయోగించాలనేది తెలుసుకున్నాను. ఈ బీజామృతంకి కూడా విత్తనాలు కూడా నేను న్యాచురల్ ఫార్మింగ్ వారి ఉన్నారు, నాకు తెలిసినటువంటి వారి ద్వారా తీసుకుని వచ్చాను. మళ్ళీ కూడా నేను అదేవిధంగా ఆ బ్లాక్ రైస్ ఇవి వేయాలని అనుకుని ఆ బీజామృతం దానికి పట్టించి వేసాను. బీజామృతం తయారీ ఎలా అంటే, మొట్టమొదటిగా గోపంచితం తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా సున్నము, కొద్దిగా బెల్లం, ఈ 3 కలిపి ఒకరోజు రాత్రి అంటే దాదాపు ఒక 12 నుంచి 18 గంటలు కలిగిపెట్టి అటు పెట్టాను. ఉదయాన్నే 10 గంటలకి అట్లా బీజాలు దానికి విత్తనాలకు పట్టించి ఆ రోజు సాయంత్రం పొలంలో చల్లడానికి ఏర్పాటు చేసుకున్నాను. పొలంలో చల్లినటువంటి నారు మీరు చూస్తున్నారు. బీజామృతం వాడిన నారు ఇది మామూలుగా విత్తనాలు ఇవి వేసిన నారు ఇది. దీనికి తేడా కూడా మీరు గమనించుకోవచ్చు. బీజామృతం వేసిన నారు మనం తీయడానికి కూడా అది సాయిల్ కూడా బాగా లూజ్గా ఉంటుంది కాబట్టి నారు పీకే వాళ్ళు కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయం దీంట్లో ట్రైల్లో కూడా వేసాను. ట్రైల్లో వేసింది కూడా బాగా గ్రోత్ వచ్చింది. మామూలుగా ట్రైల్లో కొద్దిగా తక్కువ వస్తుంది, కానీ ట్రైల్లో మిషన్ నాటికి బాగా గ్రోత్ వచ్చింది కాబట్టి నాకు ఇదే విధంగా రైతులకందరూ కూడా నేను దీని మీద తెలియపరచుకోవాలని నిర్ణయించుకున్నాను. దీని ద్వారా నాకు ఖర్చు నారులో వేసేటువంటి గుళికలు కానీ పురుగు మందులు ఇవన్నీ కూడా తగ్గించుకొని నా ఈ బీజామృతం ద్వారానే తర్వాత కొద్దిగా జీవామృతం కూడా స్ప్రే చేసుకొని నారు తీయడం జరిగింది. దీనివల్ల ప్రజాప్రగతి ట్రస్ట్ ద్వారా నాకు ఆదాయం చేకూరిందని, నాకు దీనికి ఖర్చు కూడా తగ్గిందని తెలియజేసుకుంటూ ఇది ఉన్నాను. ధన్యవాదాలండి. అలాగే పల్లమాల గ్రామంలో చాలా రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అందులో భాగంగా నిరంజన్ రెడ్డి గారు చాలా బాగా చేసే రైతు. నర్సరీను అలాగే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అందులో భాగంగా జీవామృతం చేశారు, బీజామృతం చేశారు, వర్మి కంపోస్ట్ ఉంది. వర్మి కంపోస్ట్లో ఎరువు తీసి కూడా ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు ఎరువుగా ఉపయోగించారు. ఇలా మన నిరంజన్ రెడ్డి గారు ప్రకృతి వ్యవసాయం చేయబడడం జరిగింది. ధన్యవాదాలండి.